పర్సనల్ లైఫ్కి వస్తే అంటే నార్మల్గా కొన్ని మనం ఇన్స్టాలో పోస్ట్ చేసినప్పుడు చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు బాగున్నారు అది ఇది అనేసి సో ఇలా వస్తూ ఉంటాయి. అండ్ మిమ్మల్ని ఒక హీరోయిన్తో పోల్చారు. సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? పాపం ఆ హీరోయిన్ ఏమైపోతుంది అంటే లైక్ ఏ హీరోయిన్ అయినా తనకు ఉండాల్సింది తనకు ఉంటుంది. ఇప్పుడు తమన్నా సమంత అయిపోదు, సమంత తమన్నా అయిపోదు. ఓకే, ఆల్సో అంటే మేబీ ఈ సైన్స్ ఉన్నాయి, ఈ ఫేస్ ఉన్నది అని చెప్పి అనుకోవచ్చు. కానీ అనుకుంటే అనిపిస్తుంది అప్పుడప్పుడు పులిహోర, అప్పుడప్పుడు ఓకేలే అది కూడా పాయింట్స్. సో పులిహోర అంటారా రియల్ కదా? అయితే రియల్ అంటే చెప్పలేము కదా, ఎందుకు రియల్ అవుతుంది? ఇప్పుడు తమన్నా సమంత ఒకలా ఎందుకు ఉంటారు చెప్పండి. అంటే సమీమయే సమంత సమంతనే అంతే అంతే. అంటే జూనియర్ అనేసి ఇలా నేమ్స్ పెడుతున్నారు కదా. అవునవును అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయితో మాట్లాడాలంటే ఒక చిన్న పులిహోర, అది అబ్బాయిలు కామన్, అది తెలిసిందే ఎవరికైనా. సో ఇలాంటి పులిహోర ఏమైనా మీ దగ్గర వరకు వచ్చిందా డైరెక్ట్ గా? వీడియోస్ కూడా చేశారు కదా అని చెప్పి. ఓకే, అంటే చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు, రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. సో అలాంటిది ఏమైనా మీ దగ్గర వరకు వచ్చిందా? మెసేజెస్ చేస్తూ ఉంటారు. లైక్ ఇప్పుడు మనం మాట్లాడి వాళ్ళు కరెక్టా కాదని మనం మీట్ అయితే ఒక మీటింగ్లో తెలుస్తుంది కదా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని. ఇఫ్ దే ఆర్ గుడ్ వీ కెన్ ప్రొసీడ్ విత్ దెమ్. వాళ్ళు ఏదో కొంచెం తేడాగా ఉందంటే అవాయిడ్ చేసేస్తారు. ఫస్ట్ అవాయిడ్ చేసేస్తా, వద్దు మనకు వద్దు ఇలాంటి. ఓకే, అండ్ మీరు మూవీస్ చేశానన్నారు కదా, సో అందులో నార్మల్గా ఆడిషన్స్ జరుగుతూ ఉంటాయి. సో ఆడిషన్స్ ఏమైనా అటెండ్ అయ్యారా మీరు? వెళ్ళా, కాకపోతే ఏంటంటే ఫోన్ చేసి ఓకే తర్వాత చెప్తా, మళ్ళీ చెప్తా ఇలా కూడా అంటూ ఉంటారు. నైట్ తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చి ఉండొచ్చు కదా ఛాన్సెస్, అంటే తెలిసిందే సో తెలిసిన వాళ్ళకి కూడా ఇచ్చుకోవచ్చు అని లైట్ తీసుకున్నాను అనమాట. ఓకే, సో మీకు ఎక్కువగా సపోర్ట్ చేసేవారు ఎవరు మరి? ఫ్యామిలీ. అంటే ఫ్యామిలీ కాకుండా నార్మల్గా ఇప్పుడు కాల్స్ చేస్తూ ఉంటారు కదా ఇలా షూట్స్ ఉన్నాయి అనేసి, సో వాళ్ళ సైడ్ నుంచి ఎవరు ఉన్నారు మీకు సపోర్టింగ్? కాస్టింగ్ వాళ్ళు ఉన్నారు, చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే అంటే వాళ్ళు కేటగిరీస్ మెన్షన్ చేసుకుంటారు కదా, వీళ్ళకి ఇలాగా వీళ్ళకి ఇలాగా అని. సో ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే మంచి రోల్ వస్తుంది, లేకపోతే నార్మల్ రోల్స్ వస్తుంది, అది మెయిన్ థింగ్. ఓకే, ఇప్పుడు మీరు చేసినవి మంచి రోల్స్ ఏనా మరి? నాకంటే నేను మంచిదా అంటే చెప్పలేము అంతే. సో ఆడియన్స్ ఏదైనా సరే యాక్టింగే అని స్పోర్టివ్గా తీసుకో. అంటే నాకు యాక్చువల్గా హీరోయిన్ అవ్వాలని నా కోరిక. నేను ఇండిపెండెంట్ మూవీస్ కూడా చేశాను, సో వెబ్ సిరీస్ కూడా చేశా. సో చూద్దాం ఏదైతే ఏంటి, యాక్టింగే కదా.